స్పర్మ్ అనాలిసిస్ మేల్స్లో స్పర్మ్ అనాలిసిస్ చేయించుకోవడం ఒక బేసిక్ టెస్ట్ అనమాట. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి అప్రోచ్ అయిన వాళ్ళల్లో ఫీమేల్స్కి స్కాన్స్ ఎలాగ చేస్తామో మేల్స్లో అసలు స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, ఎంత ఉంది, కౌంట్ అసలు జీరో ఉందా ఏంటి అనే బేసిక్ థింగ్స్ మనకు తెలుసుకోవాలంటే స్పర్మ్ అనాలిసిస్ టెస్ట్, సీమెన్ అనాలిసిస్ అంటారు. సో ఈ టెస్ట్ ఇవ్వటం మ్యాండేటరీ. సో ఈ టెస్ట్ ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో నా దగ్గరకు వచ్చే కపుల్స్ ఏంటంటే, సార్ మీరు ఈరోజు స్పర్మ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటే, మేడం నేను నిన్నే పార్టీ చేసుకున్నాను, మరి నాకు నిన్న ఫీవర్ వచ్చింది, లేదా ఇంకేవో కారణాలు చెప్తారనమాట. సో దీనివల్ల ఈ రోజు ఇచ్చే స్పర్మ్లో ఏమైనా కౌంట్ తగ్గుతుందా, ఈరోజు ఇవ్వచ్చా, నిన్న నైట్ డ్రింక్ చేసాము, నిన్న నైట్ బాగా, సో ఇలాంటి నైట్ నిద్రపోలేదు, ఇలాంటివి ఏదైనా మనకి ఎఫెక్ట్ పడుతుందా ఈ రోజు స్పర్మ్ ఇవ్వడానికి? దీని గురించి చెప్తాను. నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. ఫస్ట్లీ ఏంటంటే అండి, స్పర్మ్ మనం ఈ రోజు ఇచ్చిన స్పర్మ్ మన బాడీలో 3 months బ్యాక్ ప్రొడ్యూస్ అయ్యి ఉంటుంది అనమాట. సో అది 3 months బ్యాక్ దాని ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యి ఫైనల్గా మెచ్యూర్ అయ్యి బయటికి వచ్చే స్టేజ్లో ఇవాళ ఉంటుంది. సో వాట్ ఎవర్ స్పర్మ్ యు ఆర్ గివింగ్ టుడే ఇన్ ద ల్యాబ్, ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రొడ్యూస్డ్ 3 months బ్యాక్. సో మీరు 3 months బ్యాక్ ఏమైనా ఫీవర్ వచ్చినా, 3 months బ్యాక్ ఏమైనా ఇది చేసుకున్నా, దానివల్ల ఈ రోజు ఇచ్చే స్పర్మ్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ నిన్న మొన్న ఇచ్చిన జరిగిన ప్రాబ్లమ్స్ వల్ల ఈ రోజు స్పర్మ్ ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ థింగ్ ఇది క్లియర్ చేసుకోండి. అండ్ స్పర్మ్ టెస్ట్ ఇచ్చే ముందు అట్లీస్ట్ భార్యతో 3 days or 4 days కలవకుండా ఉండటం మ్యాండేటరీ. సో ఒక 3 or 4 days ఆఫ్ గ్యాప్ ఉన్నట్టయితే 3 days ఉన్న స్పర్మ్స్ మంచిగా మనకు బయటికి వచ్చి క్వాంటిటీ కరెక్ట్గా వస్తుంది, అలానే మోటిలిటీ కౌంట్ అన్ని కూడా కరెక్ట్గా తెలుస్తాయి. సో మీరు భార్యతో కలవాల్సిన అవసరమే లేదు, సెల్ఫ్గా మాస్టర్బేట్ చేసుకున్నా పర్వాలేదు. సో ఒక్కసారి స్పర్మ్ రిలీజ్ చేసి 3 days or 4 days గ్యాప్ ఇచ్చి తర్వాత టెస్టింగ్కి ఇవ్వాలన్నమాట. సో దిస్ గ్యాప్ ఆఫ్ 3 to 4 days ఇస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్, ఏదైనా ఫీవర్ ఉన్నా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదైనా యాంటీబయాటిక్స్ ఉన్నా, మీరు యాంటీబయాటిక్స్ వేసుకొని నార్మల్గా మీరు స్పర్మ్ కౌంట్కి రావచ్చు. అలాంటిది ఏం ప్రాబ్లం లేదు. ప్రాపర్గా హైడ్రేట్ అయ్యి వాటర్ తీసుకొని నార్మల్గా ఫుడ్ తినేసి ఎప్పటిలాగే వచ్చి స్పర్మ్ టెస్ట్ ఇవ్వచ్చు. మేక్ ష్యూర్ యూ క్లీన్ యువర్ జెనైటల్స్. సో ప్రాపర్గా జెనైటల్ ఏరియా, ప్రైవేట్ పార్ట్స్ వాష్ చేసుకొని వెరీ హార్ష్ డిటర్జెంట్ కాకుండా ఒక లైట్ డిటర్జెంట్ సోప్తో నీట్గా క్లీన్ చేసుకొని స్పర్మ్ ఇస్తే బెటర్. ఎందుకంటే స్కిన్ పైన ఉన్న బ్యాక్టీరియా కూడా స్పర్మ్లో వచ్చేసి అప్పుడు స్పర్మ్లోనే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా రాంగ్ రిపోర్టింగ్ వస్తుంది అనమాట. సో మీరు నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఫోర్ స్కిన్ని వెనక్కి పుల్ చేసి షాఫ్ట్ని కూడా ప్రాపర్గా క్లీన్ చేసుకొని అప్పుడు స్పర్మ్ శాంపిల్ ఇస్తే బెటర్. సో క్లీన్ చేసుకొని ఇవ్వటం ఒకటి ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా మంది చేయరు, దానివల్ల రాంగ్ ఇన్ఫెక్షన్ అని రిపోర్ట్ వచ్చి చాలా రోజులు యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూనే ఉంటారు. సో అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ తీసుకోవడం కూడా మంచిది కాదు. సో దానికోసం జెనైటల్ ఏరియా క్లీన్ చేసుకోవాలి, ఇదొకటి. అండ్ స్పర్మ్ ఇచ్చేటప్పుడు మీకు ప్రైవేట్ రూమ్ ఇవ్వబడుతుంది. జనరల్లీ ఏ సెంటర్లో అయినా ఒక ప్రైవేట్ రూమ్ ఇస్తారు. మీరు సెల్ఫ్గా మాస్టర్బేట్ చేసుకొని స్పర్మ్ శాంపిల్ ఇవ్వచ్చు. ఒకవేళ మాస్టర్బేషన్ ద్వారా స్పర్మ్ శాంపిల్ రావట్లేదు అనుకుంటే మీకు వైఫ్ సపోర్ట్ కూడా తీసుకొని స్పర్మ్ శాంపిల్ ఇచ్చే అవకాశం మనం కల్పిస్తాము. సో యూ కెన్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ యువర్ వైఫ్ ఫర్ గివింగ్ ద శాంపిల్, ఆర్ యూ కెన్ మాస్టర్బేట్ ఆర్ ఎజాక్యులేట్ చేసి శాంపిల్ ఇవ్వచ్చు. అండ్ మన సెంటర్లోని మీకు ఒక క్లీన్ కంటైనర్, స్టెరైల్ కంటైనర్ ఇస్తారు సెమెన్ శాంపిల్ పట్టించడానికి. సో ఆ కంటైనర్లోనే మీ స్పర్మ్ శాంపిల్ మొత్తం ఎజాక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కంటైనర్లోనే పడేటట్టుగా చూసుకోవాలి. కొంతమంది స్పర్మ్ అందులో వేయకుండా కొద్దిగా పక్కన వేస్తారు, లేదా తెలియకుండా పక్కన పడిపోతుంది, యాక్సిడెంటల్గా అదవుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది, మనకు వాల్యూమ్ ఒక 1-2 ml ఉన్నా కూడా మీకు 0.5 ml అనే నోట్ అవుతుంది అనమాట. సో మేక్ ష్యూర్ దట్ ద టోటల్ స్పర్మ్ శాంపిల్ ఇస్ ఎజాక్యులేటెడ్ ఇన్ టు ద స్టెరైల్ కంటైనర్, అదొకటి చూసుకోవాలి. అండ్ కంటైనర్ మీరు ఇంట్లో పట్టుకుని తేవచ్చా? నో అండి. జనరలీ హోమ్ కలెక్షన్, మేము హోమ్లో స్పర్మ్ శాంపిల్ పట్టుకుని తీసుకొస్తామని చెప్తారు. ఇలా మనం ఇప్పుడు దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకు అని అంటే, బికాస్ వీ డోంట్ నో. ఒకళ్ళు అయితే మా స్పర్మ్ శాంపిల్ అని తీసుకొచ్చి దే గాట్ సంబడి ఎల్సెస్, ఎవరిదో స్పర్మ్ శాంపిల్ తీసుకొచ్చి వాళ్ళదని ఇచ్చారు, దాంతో ప్రొసీజర్స్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ సచ్ అన్ ఇల్లీగల్ థింగ్. సో వీ డోంట్ ఎంకరేజ్ హోమ్ కలెక్షన్. మీరు ఎంత మాదే తెస్తామండి ష్యూర్ అన్నా కూడా చాలా ఫర్టిలిటీ ల్యాబ్స్ ఇది యాక్సెప్ట్ చేయరు, బికాజ్ మీరు ఎవరిది కలెక్ట్ చేశారు అనే క్లారిటీ మనకు ఉండదు. సో ల్యాబ్లోనే కలెక్ట్ చేసుకోవటం ఇంపార్టెంట్. సో హోమ్ కలెక్షన్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజ్డ్. సో ఈ ఫ్యూ థింగ్స్ మనం స్పర్మ్ టెస్ట్ చేసేటప్పుడు ఫాలో చేస్తాము. ఇవన్నీ మీరు ఫాలో చేసి స్పర్మ్ శాంపిల్ ఇచ్చినట్టయితే ఒక ప్రాపర్ కౌంట్, మీ మోటిలిటీ అండ్ మార్ఫాలజీ అండ్ ద వాల్యూమ్ ఆఫ్ సెమెన్, అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్ని కూడా క్లియర్గా తెలిసిపోతాయి అన్నమాట. సో దిస్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ స్పర్మ్ అనాలిసిస్. థ్యాంక్ యూ.